నమస్కారం అండి. నా పేరు శ్రావ్య. నేను హైకోర్టు అడ్వకేట్. ఒక ఎంప్లాయ్మెంట్ అగ్రిమెంట్ ఎలా ఉండాలి, అది డ్రాఫ్ట్ ఎలా ఉండాలి, టర్మినేషన్ క్లాజెస్ ఎలా ఉండాలి, శాలరీస్ పే చేయకపోతే ఎంప్లాయీకి రైట్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఎంత ఉందో, అలానే ఒక ఎంప్లాయీ సరిగా పని చేయకపోతే ఒక ఎంప్లాయర్కి రైట్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉండాలో ఇవాళ మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎంప్లాయ్మెంట్ అగ్రిమెంట్ ఒక ఎంప్లాయీ మధ్యలో ఉన్న టర్మ్స్ అండ్ కండిషన్స్. ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్లో ఏమేమి డీటెయిల్స్ ఉండాలో ఫస్ట్ ఒక ఎంప్లాయీ ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడి వాళ్ళ ఉన్న మధ్యలో ఏమైతే కాంట్రాక్చువల్ అగ్రిమెంట్స్ ఉన్నాయో అవి కూర్చొని డ్రాఫ్ట్ చేయాలి. ఆ డ్రాఫ్ట్ చేసినప్పటికీ చాలామంది ఒక కామన్ డ్రాఫ్ట్ తీసుకొని అదే సైన్ చేసేసి ఫార్వర్డ్ వెళ్తారు. అలాంటి సిట్యువేషన్స్లో కేసెస్ ఏమైతే ఉన్నాయో చాలా మటుకి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నాయి. అందరికీ అవే టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్రూవ్ ఉండవు. కానీ ఒక జాబ్ తీసుకునే ముందు మనం జస్ట్ కళ్ళు మూసుకొని సైన్ పెట్టేస్తాము. కానీ ఒకటి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఇక్కడ మనం కూర్చొని డిస్కస్ చేసినప్పుడు మనం ఏ విధంగా అయితే మనం వర్క్ చేద్దాం అనుకుంటున్నామో అలాంటి విధమే మనం కూర్చొని ఆ అగ్రిమెంట్స్లో రాసుకోవాలి. ఇప్పుడు ఒక కంపెనీలో 10 మంది ఉండొచ్చు, 100 మంది ఉండొచ్చు, 500 పీపుల్ ప్లస్ కూడా ఉండొచ్చు. ఒక కంపెనీలో ఒక్కరొక్కరికి సపరేట్ డ్రాఫ్ట్ చేయాలంటే కూడా చాలా కష్టం. అలాంటి విషయాలలో కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటే ఏమైతే చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక CEO, CFO అలాంటి పొజిషన్ ఉన్న వాళ్ళకి డ్రాఫ్ట్ కంప్లీట్గా డిఫరెంట్ ఉంటుంది. వాళ్ళ శాలరీ కానీ, వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్, వాళ్ళ కంపెనీలో ఉన్న ఇంట్రెస్ట్, షేర్స్ అవన్నీ డిఫరెంట్గా ఉంటుంది. ఒక చిన్న ఎంప్లాయీ లేకపోతే జూనియర్ ఎంప్లాయీ లేకపోతే ఒక సీనియర్ అసోసియేట్ ఎంప్లాయీ టర్మ్స్ అండ్ కండిషన్స్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో అట్లా అన్నప్పటికీ ఒక కంపెనీ వాళ్ళ తగ్గట్టుగా, ఆ పొజిషన్ తగ్గట్టుగా కూడా డ్రాఫ్ట్ చేసుకొని మనం పెట్టుకోవచ్చు. సో ఫస్ట్ ఆ కాంట్రాక్ట్లో కొన్ని స్పెసిఫిక్ క్లాజెస్ ఉంటాయి. క్లాజెస్ అనేటప్పటికీ కొన్ని స్పెసిఫిక్ మనం అగ్రిమెంట్స్ ఏమైతే అనుకుంటామో అవి తప్పకుండా ఉండాలి. అది ఎలాంటివి ఉండొచ్చు అంటే, మనం చేసే పని ఏంటి, దాని ఒక్కొక్కరి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, ఒక ఎంప్లాయీ ఎలాంటి పని చేయాలా, ఎలాంటి వరకు క్లోజర్ ఉంటుంది, అది కాకుండా పర్ డే ఎంతసేపు వరకు వర్క్ చేస్తారు, పర్ వీక్ ఎంతవరకు వర్క్ చేస్తారు, ఎంతవరకు అగ్రిమెంట్ ఉంది, కొన్నికాలు స్పెసిఫిక్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ కన్నా, స్పెసిఫిక్ ప్రాజెక్ట్ పర్పస్ కోసం అన్నా, అలాంటి సిట్యువేషన్స్లో ఉన్నప్పుడు కూడా మనం స్పెసిఫిక్గా మెన్షన్ చేసుకుంటే మనకు ఒక క్లారిటీ ఉంటుంది. లాంగ్వేజ్ కూడా చాలా సింపుల్గా, నీట్గా పెడితేనే చాలా క్లారిటీ ఉంటుంది. లేకపోతే అన్నెసరీగా డిస్ప్యూట్స్ అరైజ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. ఒక కాన్ఫిడెన్షియాలిటీ, కంపెనీలో ఏమైతే మనం వర్క్ చేస్తున్నామో వాళ్ళ డీటెయిల్స్ ఒక థర్డ్ పార్టీ డిస్క్లోజర్స్ కాకుండా, అలానే ఎంప్లాయీకి బెనిఫిట్స్ ఏమైతే కంపెనీ ఇస్తుందో, బోనస్ ఎప్పుడైతే అనౌన్స్ చేస్తుందో, లీవ్స్ కానీ ఎప్పటి వరకు లీవ్స్ తీసుకోవచ్చు, ఎన్ని లీవ్స్ వరకు అలొకేటెడ్ ఉన్నాయి, అన్పెయిడ్ లీవ్స్ ఎంత, పెయిడ్ లీవ్స్ ఎంత, అవన్నీ స్పెసిఫిక్గా రాసుకుంటే క్లారిటీ ఉంటుంది. ఇది కాకుండా కూడా లాలో మనకు వేరే యాక్ట్స్ ఉంటాయి, లైక్ మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ కానీ, సెక్షువల్ అఫెన్సెస్ యాక్ట్ కింద కానీ, అవి కూడా ప్రతి ఒక్క ఎంప్లాయీకి వర్తిస్తుంది. అది అగ్రిమెంట్లో రాసుకోకపోయినా ఒక ఎంప్లాయీ ఖచ్చితంగా అది పాటించాలా. అది పాటించకపోతే ఒక ఎంప్లాయీ డెఫినెట్గా డ్యామేజెస్ కోసం కోర్టుకి అప్రోచ్ కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు సెక్షువల్ అఫెన్సెస్ కింద ఎవ్రీ కమిటీని ఫామ్ చేయాలా. ఆ కమిటీని ఫామ్ చేయకపోతే ఎవరన్నా కంపెనీ నుంచి ఎంప్లాయీ డైరెక్ట్గా కోర్టుని అప్రోచ్ అయ్యి ఒక కమిటీని ఫామ్ చేయమని చెప్పి అడగచ్చు. అది అగ్రిమెంట్లో రానవసరం లేదు, అది లా ప్రకారం మనం ఖచ్చితంగా పాటించాలా. ప్లస్ ఒక ఎంప్లాయర్ మాన్యువల్ ఉంటుంది, ఎంప్లాయీ మాన్యువల్ ఉంటుంది. ఆ మాన్యువల్లో సర్టెన్ టర్మ్స్ అండ్ అగ్రిమెంట్స్ ఉంటాయి. ఎలా కంపెనీ మనం ఫార్వర్డ్ తీసుకుంటాం, ఎలాంటి క్లాజెస్ అన్ని ఎంప్లాయీస్కి వర్తిస్తుంది, దాంట్లో స్పెసిఫిక్ లీవ్స్ ఉండొచ్చు, శాలరీ ఉండొచ్చు, బోనస్ ఉండొచ్చు, టైమింగ్స్ ఉండొచ్చు, ఒక మెటర్నిటీ బెనిఫిట్ లీవ్ కోసం ఎన్ని మంత్స్ అని చెప్పేసి మనం తీసుకోవచ్చు. ఇది కూడా లాకి ప్రకారంగానే ఉండాలా. ఏమైతే లెజిస్లేటర్స్ యాక్ట్ని ఎనాక్ట్ చేశారో దాని ప్రకారమే ఉండాలి, దాని అగెయిన్స్ట్ అయితే అస్సలు ఉండద్దు. దాని పర్సనెన్స్గా వెళ్తే అప్పుడు అది కూడా ఎంప్లాయర్స్కి వర్తిస్తుంది. ఇంకా ఈ కాంట్రాక్చువల్ అగ్రిమెంట్లో ఏమైతే డిస్ప్యూట్స్ వస్తాయో, ఒక ఎంప్లాయర్ మధ్యలో కానీ, ఇద్దరు ఎంప్లాయీస్ మధ్యలో ఏమైనా డిస్ప్యూట్స్ వచ్చి ఏమైనా థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ ఉన్నా కూడా ఆ డిస్ప్యూట్ ఎలా రిజాల్వ్ చేసుకోవాలా, ఆ గొడవ ఏమైతే ఉందో ఒక ఆర్బిట్రేషన్ త్రూగా వెళ్ళొచ్చా, అంటే సెటిల్మెంట్ త్రూగా వెళ్ళొచ్చా, ఒక కాంప్రమైజ్ త్రూగా వెళ్ళొచ్చా, ఎలా వెళ్ళొచ్చు, కోర్టుకి ప్రొసీడ్ అవ్వచ్చా, ఇలాంటి క్లాజెస్ అంతా స్పెసిఫిక్గా రాసుకోవచ్చు.
యూజువలీ చాలామంది జస్ట్ ఒక సింపుల్ డ్రాఫ్ట్ని పెట్టేసి చేస్తారు, కానీ ఎప్పుడన్నా మీరు సైన్ పెట్టినప్పుడు చూసుకొని మీకు ఎవ్రీ టర్మ్ ఏమైతే మీరు అగ్రిమెంట్ చేసి సైన్ పెడతారో అది మీకు వర్తిస్తుంది. ఒక్కసారి మీరు సైన్ పెడితే తర్వాత నాకు వర్తించదు, అది నేను ఒప్పుకోలేదు అని మాత్రం అనలేరు. కానీ ఎలాంటి వాళ్ళ మధ్యలో ఒక అగ్రిమెంట్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే డెఫినెట్గా మైనర్ ఉండాలా, అన్సార్గనైజ్డ్ మైండ్ అయితే ఉండద్దు. మనకు తెలిసి మనం అప్రూవ్ చేస్తున్నట్టే సైన్ చేయాలా. ఎవరన్నా మిమ్మల్ని ఫోర్స్ఫుల్గా కానీ లేకపోతే తప్పు ఫ్యాక్ట్స్ చెప్పి మిస్రిప్రజెంట్ చేసి ఒక తప్పుగా మిస్టేక్ చేస్తూ కావాలని చెప్పి సైన్ పెట్టిస్తే ఆ అగ్రిమెంట్ ఎప్పటికీ వ్యాలిటీ ఉండదు. అది ప్రూవ్ చేసుకోవాలంటే మీరు డెఫినెట్గా కోర్టుకి వెళ్ళి క్వశ్చన్ చేయాలా. సో కొన్నిసార్లు మనం ఫోర్స్గా చేసాము, ఇలా కండిషన్గా క్లాస్ పెట్టి చేసామని చెప్పి ప్రూవ్ చేసుకోవచ్చు. కొన్నిసార్లు అది కష్టం అవుతుంది. సో అలాంటి దాంట్లో కోర్ట్ చూస్తుంది మనం ఏ ఇంటెన్షన్తో మనం సైన్ చేసాము, మనం ఏమైతే వర్క్ చేస్తామో దాని ప్రకారం కూడా చూసి కోర్ట్ డిసైడ్ చేస్తుంది. ఇప్పుడు ఒక అగ్రిమెంట్ అనేది ప్రతి ఒక్కటి మనము రిటర్న్లో ఉండాలంటే కూడా కొన్ని కంపెనీస్కి కష్టం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ జాబ్ ఆఫర్స్ ఉంటాయి. మనము ఎంప్లాయ్మెంట్లో ఎంటర్ అవ్వకముందే మనం జాబ్ ఆఫర్ తీసుకుంటాం. చాలా కంపెనీస్ మమ్మల్ని రిజెక్ట్ చేసేస్తుంది. అలాంటి పరిస్థితుల్లో ఏం చేయొచ్చు, మనం ఒక జాబ్ ఆఫర్ కంపెనీ ఇచ్చినప్పుడు అది డెఫినెట్గా వ్యాలిడిటీ ఉంటుందండి. వ్యాలిడిటీ ఉన్నప్పటికీ కంపెనీ జాబ్ ఆఫర్ ఇచ్చే తర్వాత లేదు మీరు జాయిన్ కాలేరంటప్పటికీ ఆ అప్లికెంట్ డెఫినెట్గా కోర్ట్ని అప్రోచ్ కావచ్చు, ఆ జాబ్ని సెక్యూర్ చేయొచ్చు. అలాగే కొన్ని దగ్గర ఇంటర్న్షిప్స్లో స్టూడెంట్స్ ఇంటర్న్షిప్స్ వెళ్ళినప్పుడు చాలామంది అగ్రిమెంట్ చేసుకోలేరు, అన్నీ వర్బల్గానే ఉంటాయి. అది కూడా అప్లికబిలిటీ ఎలా ఉంటుందంటే ఒక ఆఫర్, ఒక యాక్సెప్టెన్స్, కంపెనీ వచ్చి మీరు జాయిన్ అవుతారని అడగడం, లేదా స్టూడెంట్స్ మేము అప్రోచ్ అయ్యి మేము జాయిన్ అవుతామని ఒక ఆఫర్ చేయడం, యాక్సెప్టెన్స్ చేయడం, ఈ టైంకి ఈ మంత్కి మేము వర్క్ చేస్తామని యాక్సెప్టెన్సే సఫిషియంట్. ఒక కాంట్రాక్ట్ అగ్రిమెంట్ బైండింగ్ ఉందని చెప్పేసి ప్రతి ఒక్కటి ఓరల్గా రాసుకొని అవసరం లేదు, వర్బల్గా కూడా అప్లికబుల్ ఉంటుంది. కానీ ఓరల్గా ఉన్నప్పుడు మనకి ఇంకా సెక్యూర్గా ఉంటుంది. ఏమైనా డిస్ప్యూట్ వచ్చినా కానీ ఏమైనా ఇబ్బంది వచ్చినా కానీ ఆ అగ్రిమెంట్ బట్టి మనం డిసైడ్ చేయొచ్చు ఎవరి తరఫున లా ఉంటుంది, ఎవరికి ప్రొటెక్షన్ అవసరం అని చెప్పేసి. ఇప్పుడు ఈ అగ్రిమెంట్ అనేది నార్మల్ సింపుల్ పేపర్ పైన ఉండొచ్చు. జస్ట్ 2 పార్టీస్ ఎంప్లాయర్ ఎవరి మధ్యలో అయితే అగ్రిమెంట్ ఉందో వాళ్ళు సైన్ చేస్తే దాని వ్యాలిడిటీ ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు ఈ డ్రాఫ్ట్ మీరు సైన్ చేసే ముందు కూడా ప్రతి ఒక్క విషయం చెక్ చేయాలా. ప్రతి ఒక్క క్లాస్, ప్రతి ఒక్క సెంటెన్స్ మీరు ఏమైతే రాశారో అది కొన్ని మంది 1 పేజ్ అగ్రిమెంట్ ఉండొచ్చు, 10 పేజెస్ అగ్రిమెంట్ ఉండొచ్చు. ప్రతిదీ ఒకటి చెక్ చేసి సైన్ చేయండి. మీరు సైన్ చేస్తున్నారంటే అది మీ యాక్సెప్టెన్స్. సపోజ్ మీకు ఒక క్లాస్ అటు ఇటు నచ్చలేదు, యాజ్ అన్ ఎంప్లాయీ మీకు నచ్చకపోతే మీరు ఎంప్లాయీ దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా చెప్పి సైన్ చేసే ముందు నాకు ఈ పర్టికులర్ క్లాస్ అయితే నాకు ఇష్టం లేదు, ఇలా చేంజ్ చేయమని చెప్పి కూడా అడగచ్చు. కానీ ఒక్కసారి మీరు సైన్ చేస్తే మీ యాక్సెప్టెన్స్ కాబట్టి మీరు తర్వాత దాన్ని డినై చేయడం చాలా కష్టం అవుతుంది. ప్లస్ ఇలాంటి సిట్యువేషన్స్లో అగ్రిమెంట్ సైన్ చేస్తే మీరు ఆఫీస్ జాయిన్ అయిపోయారు, కంటిన్యూ చేస్తున్నారు, కానీ ప్రాబ్లమ్స్ రావచ్చు. ఎలాంటి ప్రాబ్లమ్స్ అంటే ఒక ఎంప్లాయీ సరిగా పని చేయకపోవడం, లేకపోతే వేరే కంపెనీస్తో కాంటాక్ట్స్ ఉండడం, ఒక సెక్యూర్డ్ ఇన్ఫర్మేషన్ బయట వాళ్ళకి పంపించడం కంపెనీకి తెలియకుండా, లేకపోతే తన ఓన్ సొంత బెనిఫిట్కి ఒక ప్రాజెక్ట్ తీసుకోవడం కంపెనీకి తెలియకుండా, తన సెల్ఫ్ ఇంట్రెస్ట్లో ప్రాజెక్ట్ తీసుకొని ప్రాఫిట్స్ చేసుకోవడం. ఇలాంటి విషయాలలో కంపెనీ డెఫినెట్గా సూ చేయగలుగుతుంది ఎంప్లాయీని, వాడిని టర్మినేట్ కూడా చేసేయగలుగుతుంది. అలానే ఒక ఎంప్లాయీకి సపోజ్ సరిగా శాలరీ పే చేయట్లే, పార్ట్లీ శాలరీ పే చేస్తున్నారు, లేకపోతే యాక్ట్ ప్రకారం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ ఉంది, ఒక అమ్మాయికి ఆ బెనిఫిట్ ఇవ్వకుండా లేకపోతే ఆమెని మెటర్నిటీ లీవ్ కోసం అడిగినప్పుడు లా అయితే ప్రొవైడ్ చేస్తుంది ఇన్ని మంత్స్ స్పెసిఫిక్గా ఆమెకి పేడ్ లీవ్ ఉండాలని. అలాంటి టైంలో చాలామంది అట్లాంటి అమ్మాయిని టర్మినేట్ చేసేస్తున్నారు, జాబ్ వదిలేసి వెళ్ళిపోమంటున్నారు. అలాంటి సిచ్యువేషన్ కూడా మీరు కోర్టులో అప్రోచ్ కావచ్చు. కోర్టులో అప్రోచ్ అయినప్పుడు కూడా ఇమీడియట్గా మీకు జస్టిస్ అయితే దొరుకుతుంది. ఇలాంటి వాటిలో ఎంప్లాయర్ ఇద్దరు కలిసి చేసుకోవచ్చు. కానీ కొన్ని సిట్యువేషన్స్ ఉంటాయి, అన్ఫోర్సీన్ సిట్యువేషన్స్. ఇప్పుడు కరోనా ఎఫెక్ట్ చూడండి, చాలామంది ఎంప్లాయ్మెంట్ నుంచి తీసేస్తున్నారు. అది కరెక్టా అనేది ఇప్పుడు అగ్రిమెంట్లో స్పెసిఫిక్గా అట్లాంటి క్లాజ్ మెన్షన్ అయి ఉంటే ఆ క్లాజ్ ప్రకారంగా మీరు ఏమైతే ఇద్దరు అనుకున్నారో ఆ క్లాజ్ ప్రకారంగా మీరు మూవ్ ఫార్వర్డ్ కావచ్చు. కానీ అలాంటిది ఏమీ మెన్షన్ లేకుండా మిమ్మల్ని ఏమీ రీజన్ లేకుండా తీసేస్తే మాత్రం మీరు డెఫినెట్గా కోర్ట్ని అప్రోచ్ కావచ్చు, కాంపెన్సేషన్ అడగచ్చు. ఆ కాంపెన్సేషన్ దేనికంటే అన్పెయిడ్ లీవ్స్ కోసం, ఏమైతే మిమ్మల్ని తీసేసి మీకు మంత్లీ శాలరీ ఏమైతే రాలేదో దానికోసం అడగచ్చు. ప్లస్ మిమ్మల్ని
ఏ రీజన్ లేకుండా ఎంప్లాయ్మెంట్ తీసేశారు కాబట్టి మళ్ళీ అదే జాబ్ మీకు రావాలని చెప్పి అడగచ్చు. ప్లస్ మీకు డ్యామేజెస్ కోసం మిమ్మల్ని ఇంత ఆగోని పెట్టారు, కావాలని చెప్పి తీసేశారు, రీజన్ లేకుండా తీసేశారంటప్పటికి కూడా మీరు కాంపెన్సేషన్ డ్యామేజెస్ కూడా క్లెయిమ్ చేయొచ్చు. సో మీరు ఇక్కడ అంతా తిరిగి చూస్తే మీరు ఏమైతే సైన్ చేస్తున్నారో ఇనీషియల్గా ఏమైతే మీరు క్లాజెస్ రాసుకుంటారో అది చాలా జాగ్రత్తగా అన్ని సిట్యువేషన్స్ని, ప్రజెంట్ ఉన్న సిట్యువేషన్ కాదు, అన్ఫోర్సీన్ సిట్యువేషన్స్లో కూడా మీరు ఎలా కాంట్రాక్చువల్ చేసుకోవచ్చో కూడా ఉండొచ్చు. అలానే కంపెనీస్కి కూడా కొన్నిసార్లు ప్రాజెక్ట్స్ లేకుండా, కంపెనీ సరిగా రన్ అవ్వకుండా, మార్కెట్ బ్యాడ్ ఉన్న సిట్యువేషన్స్లో ఏం చేయొచ్చు. అలాంటి దాంట్లో ఎంప్లాయీస్కి డబ్బులు కట్టడానికి లేకపోతే మీరు స్పెసిఫిక్గా వాళ్ళకి అది మెన్షన్ చేస్తూ వాళ్ళని టర్మినేట్ చేసే ముందు ఒక 1 month ముందు స్పెసిఫిక్గా నోటీస్ ఇచ్చి వాళ్ళకు ఏమైతే లాస్ ఆఫ్ పే అది పే చేసి కొంచెం కాంపెన్సేషన్ పే చేసి వాళ్ళని టర్మినేట్ చేయొచ్చు. ఇలాంటి విషయాలలో కాంట్రాక్చువల్ అగ్రిమెంట్లో చాలా జాగ్రత్తగా ఉంటే మనకి రేపు ఏం ప్రాబ్లం వచ్చినా ఈజీగా రిజాల్వ్ చేసుకోవడానికి ఉంటుంది. లేకపోతే ఉట్టిగా కోర్టుల చుట్టూ తిరిగి టైం వేస్ట్ చేసుకునే కంటే ముందే మనం ప్రిపేర్డ్గా ఉంటే. సో మీరు సైన్ చేసే ముందు ప్లీజ్ జాగ్రత్తగా చూసి ఉట్టిగా ఉన్న మనం రెడీమేడ్ డ్రాఫ్ట్స్ అయితే వెళ్ళకండి. స్పెసిఫిక్గా మీకు ఎలాంటిగా ఇష్టం ఉంటుందో అలానే రాసుకోండి. స్పెసిఫిక్ ఫార్మాట్ అలా ఏమీ ఉండదు. ఇద్దరు మనుషులు ఎలా థింక్ చేస్తున్నారు ఒకటేలాగా థింక్ చేసి టర్మ్స్ అండ్ కండిషన్స్ రాసుకున్నదే కాంట్రాక్చువల్ అగ్రిమెంట్. ఆంధ్రప్రదేశ్ కొడాలి నాని పోకడ చూస్తే అతనిపై జాలి పడడానికి ఏమీ లేదు, కానీ ముఖ్యమంత్రి జగన్పై జాలేస్తుంది. ఈ మధ్య హిందూ మతస్థుల భావోద్వేగాలకు విఘాతం కలిగించేటట్లుగా హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయి. అంతర్వేది పుణ్యక్షేత్రంలో దాదాపు 1 కోటి విలువ చేసే రథం తగలపెట్టారు. రాజమహేంద్రవరం రూరల్ వెంకటగిరి గ్రామంలో వినాయకుడి విగ్రహానికి ఈ మధ్య అశుద్ధం పూశారు.